హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే చూద్దాం డే 6. ఈరోజు ఏమనుకున్నా అంటే నైట్ పొద్దున్నే లేచి వెళ్ళాలి, 7 కల్లా వెళ్దామని అనుకునేసరికి ఇట్లుంది పరిస్థితి. వర్షం పడుతుంది. ఇంకా ఈరోజు ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడైతే పడుతూనే ఉంది. ఈరోజు మార్నింగ్ నుంచో నైట్ నుంచో పడుతూనే ఉంది. మార్నింగ్ లేచేసరికి 5కి లేచి చూస్తే వర్షం పడతా ఉన్నది. లేట్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడైతే లాగిన్ చేద్దాం. టైం వచ్చేసి 9:30 అయ్యింది, 9:45 అయింది. చూద్దాం ఇప్పుడైతే లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈరోజు అనేది ట్రై చేద్దాం, మ్యాక్సిమం 3000 చేయడానికి ట్రై చేద్దాం. నా వీడియోస్ అనేది ఈరోజు రేపు మాత్రమే వస్తాయి. తర్వాత మళ్ళీ ట్రై చేస్తా వీడియో అప్లోడ్ చేసేకి. ఊరికి వెళ్ళాక చూస్తే వెళ్ళిపోతున్నాం కదా, ఈరోజు రేపే వస్తాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా అనేది. ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం. ఈరోజైతే ఓలా చూద్దాం. ర్యాపిడో కూడా వర్షం పడుతుంది కదా, ఏమన్నా ర్యాపిడోలో సర్జ్ బుకింగ్స్ ఇస్తే ర్యాపిడోనే ఎక్కువ కొట్టేకి ట్రై చేద్దాం. ఇంతకుముందు అయితే వర్షం పడితే కిలోమీటర్ 30 రూపీస్ 40 రూపీస్ అట్లా ఇచ్చేటోడు. ఒకసారి లాస్ట్ 25 కిలోమీటర్స్ వెళ్తే ర్యాపిడోలో 7-10 రూపీస్ ఇచ్చిండు. ర్యాపిడోలో అదే నేను కొట్టిన హైయెస్ట్ బుకింగ్. 25 కిలోమీటర్స్ 1 అవర్ 700 రూపీస్ ఇచ్చిండు 3-4 మంత్స్ బ్యాక్. ఇప్పుడైతే అసలు ఎంత వర్షం పడినా కానీ ర్యాపిడోలో అయితే సర్జ్ బుకింగ్ ఇవ్వట్లేదు సరిగ్గా, ఎప్పుడో ఒకసారి ఇస్తుండు. చూద్దాం ఇప్పుడైతే లాగిన్ చేద్దాం. మనం ఫస్ట్ ర్యాపిడో లాగిన్ చేద్దాం, తర్వాత ఓలా లాగిన్ చేద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా. వీడియో అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా, రిప్లై అనేది ఇస్తాను. ర్యాపిడో అయితే ఆన్ చేసాం. ఇప్పుడు ఓలా కూడా ఆన్ చేద్దాం. ఓలాలో మాత్రం వీడు ఇన్సెంటివ్ పెంచట్లేదు, 6 పెడుతుండు. ఇంతకుముందు ఫ్రైడే, సాటర్డే, సండే 9 పెట్టేటోడు. 9 ఆర్డర్స్కి 22 రూపీస్ పర్ కిలోమీటర్ పెట్టేటోడు. కానీ ఇప్పుడు పన్నది ర్యాపిడోలో వేస్ట్ బుకింగ్, సర్జ్ ఏమి ఇవ్వలేదు. చెప్పాను కదా ఇప్పుడు అసలు సర్జ్ ఇవ్వట్లేదు అని. ఓలా ట్రై చేద్దాం. 6 కిలోమీటర్స్ 150 రూపీస్ అంట, 5 కిలోమీటర్స్ 148, పికప్ వచ్చేసి 2.8 కిలోమీటర్స్, మొత్తం 8 కిలోమీటర్స్ 140. వేస్ట్ కిలోమీటర్ 20 రూపీస్ పడట్లే ఈ వర్షంలో. ర్యాపిడోలో అయితే ఏదొస్తే అది యాక్సెప్ట్ చేసేద్దాం. మనకి ఇన్సెంటివ్ ఉంది కదా, 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఉంది కదా, ప్రాబ్లం లేదు. ఏదొస్తుంది అనేది యాక్సెప్ట్ చేద్దాం ఖచ్చితంగా. ఈరోజు అయితే చూడాలి ఎట్లుంటుందో బిజినెస్. సిటీలో ఎట్లా వర్షం పడుతుందో, ఇక్కడ ఒకటో పడుతుందో చూడాలి. సర్జ్ బుకింగ్లో అయితే ఇవ్వట్లే ర్యాపిడోలో అసలు. ఇదైతే ఇంకా సర్జ్ బుకింగ్ చూసింది కదా ఇప్పుడు మీరే, మళ్ళీ అదే వేసిండు. 2.8 కిలోమీటర్స్ పికప్, 6 కిలోమీటర్స్ 231 యాక్సెప్ట్ చేద్దాం. 6 కిలోమీటర్స్కి 231 అన్నారు కదా, యాక్సెప్ట్ చేద్దాం. వెళ్దాం. ఇప్పుడైతే వెళ్ళి పికప్ చేసుకుందాం. 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడ నుంచి 4.7 కిలోమీటర్స్ చూపిస్తుంది. యాక్సెప్ట్ చేసేటప్పుడేమో 2.3 ఎంత చూపించింది, 2.7 మీరే చూసారు కదా. ఇదిగోని 4.7 కిలోమీటర్స్ పికప్ చూపిస్తుంది. క్యాన్సిల్ చేసేద్దాం, వద్దు మనకి ఇది. మరి అంత లాంగ్ అంటే ఎడబోతారు చెప్పండి. మనకేం మిగులుతాయి, 200 ఇచ్చినా కానీ మళ్ళీ డ్రాప్ వచ్చేసి 6 ఉంది. మొత్తం 11 కిలోమీటర్స్ 231 రూపీస్ ఉంది. వేస్ట్, వద్దు. క్యాన్సిల్ చేసేసిన రైడ్ అయితే. రైడ్స్ అయితే పడుతున్నాయి, అది దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఓల్డ్ అల్వా 5.1 కిలోమీటర్స్ ఉంటా,
లాంగ్ అయితే బాగా వేస్తుండు. 5.1 కిలోమీటర్స్, 8.9 కిలోమీటర్స్ డ్రాప్. వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిండు. ర్యాపిడోలో వచ్చేసి రైడర్స్ ఎంతమంది ఖాళీగా ఉంటే వాళ్ళందరికి ఒకేసారి పడితే తర్వాత ఎవరు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి ఆ రైడ్ అనేది వెళ్తుంది. ఇది ఒకటి ఉంది. మనకి ఎంత పెద్ద బుకింగ్ పడినా కానీ యాక్సెప్ట్ చేసే కొంచెం ఫాస్ట్ ఉండాలి. ఫాస్ట్ ఉంటేనే ర్యాపిడోలో అనేది వస్తుంది మనకి డబ్బులు. కానీ డబ్బులు మాత్రం కరెక్ట్ రీఛార్జ్ చేసుకుంటేనే ప్లాన్ అనేది రైడ్ చేస్తాడు. చూద్దాం నెక్స్ట్ టైం అనేది. రీఛార్జ్ చేసుకోకుంటే కానీ రైడ్ చేయడు. రీఛార్జ్ చేసుకుంటే అందరికి కలిపేస్తాడు. ఎవరు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకే రైడ్ అనేది ఇస్తాడు. అందరికి ఒకేసారి వేస్తాడు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళందరికి ఒకేసారి వేస్తాడు. అందరిలో ఎవరు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళే. ఇది క్యాన్సిల్ చేసిండు. అతనికి యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసిండు. 5.1 9 కిలోమీటర్స్ డ్రాప్. మొత్తం 13 కిలోమీటర్స్ 333 రూపీస్. యాక్సెప్ట్ చేద్దాం. 300 వరకు ఉంది కదా, చూద్దాం. అక్కడ పోయినాక ఓలాలో అయితే 5 కిలోమీటర్స్ వెళ్తే ఎక్స్ట్రా 50 రూపీస్ ఇస్తాడు. ఇప్పుడైతే చూద్దాం. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది ఒకటి క్యాన్సిల్ చేసేద్దాం. నేను క్యాన్సిల్ చేస్తున్నా. చూడండి 5.1 ఉంది కానీ ఇక్కడ ఫ్లైఓవర్ కడుతుండ్రు కోంపల్లిది. ట్రాఫిక్ అనేది ఫుల్గా ఉంటుంది. 1 అవర్ మినిమం, ½ అన్ అవర్ పడుతుంది. క్యాన్సిల్ చేద్దాం. ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉంటుంది. బృందావన్ కాలనీ అంటే ఇటు సైడ్ అనుకున్నాను, అటు సైడ్ నుంచి చూపిస్తుంది అది. అయినా ఇటు సైడ్ కూడా రోడ్డు కూడా ఏం బాగుండదు. ఓకే మరి అయితే ఇంకోటి అన్నది 5 వేస్ట్, ఇది వద్దు. ఫైవ్ కిలోమీటర్స్ 146 రూపీస్ అంట. వద్దు, ఇది వేస్ట్. ఓలాలో అయితే అసలు రైల్లే పడలేదు. ఓలాలో అయితే అసలు రైడ్స్ ఏం పడలేదు. చూద్దాం మరి అయితే. హిందీపట్నం వద్దు. ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది, అందుకే యాక్సెప్ట్ చేయలేదు. 25 కిలోమీటర్స్ 500 ఉంది. ఇది మేడ్చల్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అన్నీ స్కిప్ చేసేద్దాం. మనకు గిట్టుబాటు అయితేనే యాక్సెప్ట్ చేద్దాం. 150 160. వర్షం పడుతుంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంటుంది. ఓలాలో అయితే ఏం పర్లేదు. సరే అయితే రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత గాంధీ భవన్, ఓల్డ్ సిటీ వద్దు. ఇది కూడా మొత్తం ఓల్డ్ సిటీ సైడ్ వస్తుంది. గాంధీ భవన్ అవన్నీ మనం యాక్సెప్ట్ చేసుకుంటూ కూర్చుంటే అన్నీ ఇరుక్కపోతాం మనము. ఓల్డ్ సిటీ సైడ్ అయితే అసలు యాక్సెప్ట్ చేయకూడదు. అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు, తక్కువ డ్రైవర్స్ లో కూడా యాక్సెప్ట్ చేసేది. ఎవరో సీనియర్స్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో చేసేటోళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఓల్డ్ సిటీ అంటే. చూద్దాం పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. మంది పర్ఫార్మెన్స్ అయితే దారుణంగా పడిపోయింది. యాక్సెప్ట్ రేట్ వచ్చేసి 33% ఉంది. క్యాన్సిలేషన్ రేట్ వచ్చేసి 42 ఉంది. అందుకే ఇంకా మనకు రైడ్లు ఏమి వేయలేదు. క్యాన్సిలేషన్ రేట్ కూడా గ్రీన్ లో ఉండాలి. యాక్సెప్ట్ రేట్ కూడా మాక్సిమం ఆరెంజ్ లో ఉండే ట్రై చేయాలి. అందుకే ఈరోజు రైడ్ కూడా ఇంకా ఏం వేయలేదు. చూద్దాం, వేస్తాడైతే. వెయిట్ చేపిస్తాడు. ఫస్ట్ వెయిట్ చేపించిన తర్వాత వేస్తాడు. టైం వచ్చేసి 10 అయిపోయింది. అప్పుడే 9:52 అయింది. సరే మరి అయితే తర్వాత అయితే మీకు అప్డేట్ ఇస్తాను నేను. ఇప్పుడు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి అయితే ఓలాలో ఏమన్నా పడితే అప్డేట్ ఇస్తాను. ర్యాపిడోలో కూడా ఏమన్నా సర్చ్ బుకింగ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. ఇట్లా 4-5 కిలోమీటర్స్ వెళ్ళి 150-120 రూపీస్కి
ఏమైతే చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి, టైం వేస్ట్ అవుతుంది మనకే. ఇప్పుడు ఆ రైడ్ 150 రూపీస్ వేసిండు 5 కిలోమీటర్స్ అని అనుకుంటాము, 5 కిలోమీటర్ 25 రూపీస్ వస్తుంది, కానీ టైం వేస్ట్ అవుతుంది. అదే టైంలో మనము ఇంకో రైడ్ కానీ 20 కిలోమీటర్స్ రైడ్ కానీ యాక్సెప్ట్ చేస్తే 15 కిలోమీటర్స్ రైడ్ యాక్సెప్ట్ చేసినా కానీ బాగానే వస్తాయి డబ్బులు, 300-400 వరకు వస్తాయి ఓలాలో అయితే. 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అయితే 300-400 వచ్చేస్తాయి. ఓకే, మరి అయితే తర్వాత అయితే మీకు అప్డేట్ ఇస్తాను. టైం వేస్ట్ అవుతాయి, అందుకే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. 150, 140, 160 రూపీస్ చూపిస్తుండు, టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే లేట్ అయిపోయింది, తర్వాత చిన్న రైలు పట్టుకుంటే ఆ చిన్న రైళ్ళకి మళ్ళీ వాడికి పోయి ఆడ వెయిట్ చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ వెళ్ళి 5 కిలోమీటర్స్ అంటే మినిమం 20 minutes 30 minutes పడుతుంది, వేస్ట్గా టైము. సరే, మరి అయితే మీకు మళ్ళీ అనేది అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే వర్షం అయితే పడతానే ఉంది, చూద్దాం అయితే. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడైతే మనకైతే 3 రైడ్స్ 2 ఉన్నాయి. ర్యాపిడోలో ఒకటి, ఓలాలో ఒకటి. టైం వచ్చేసి 12:30 అయింది, ఇప్పుడే రైడ్ అయిపోయింది. 12:20 అయ్యింది, ఇప్పుడే రైడ్ అయిపోయింది. ట్రాఫిక్ అయితే బాగా ఫుల్గా ఉంది ఈరోజు, దారుణంగా ఉంది. అంటే 14 కిలోమీటర్స్ 40 minutes, 9 కిలోమీటర్స్ 40 minutes, 14 కాదు, చూపిస్తా చూడండి. ఓలాలో పేమెంట్ తక్కువ ఇస్తుండు, వర్షం పడుతుంది, పేమెంట్ తక్కువ ఇస్తుండు. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ వర్షం, ట్రాఫిక్ అయితే బాగా ఫుల్గా ఉంది. 197, 196 రూపీస్ ఇచ్చిండు. ఇది 9.7 కిలోమీటర్స్, టైం వచ్చేసి 40 minutes పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఇది ఎక్కడి నుంచి, రసూల్పుర కాడ నుంచి కోంపల్లి, రిటర్న్ మళ్ళీ ఈడికే పడింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 262 రూపీస్. దానికి కమిషన్ వచ్చేసి దీంట్లో బాగా కట్ చేసిండు. 200కే మనకి 260 రూపీస్కే 50 రూపీస్ కమిషన్ కట్ చేసిండు. అసలు ఎక్కువ అమౌంట్ తీసుకున్నప్పుడు తక్కువ కట్ చేస్తుండు, తక్కువ అమౌంట్ తీసుకున్నప్పుడు ఎక్కువ కట్ చేస్తుండు. జిఎస్టీ వచ్చేసి 15 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 196 రూపీస్ ఇచ్చిండు. ఎంత 10 కిలోమీటర్స్కి. మీరే అర్థం చేసుకోవాలి ట్రాఫిక్ ఎలా ఉందో. ర్యాపిడోలో ఒక రైడ్ ఇచ్చింది ఇప్పుడైతే, సర్జ్ బుకింగ్. ఇది 14 కిలోమీటర్స్ వెళ్ళిన 1 hour పట్టింది. 26 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు. తర్వాత 384 రూపీస్ ఇచ్చిండు. ఇది 14 కిలోమీటర్స్ వరకు వెళ్ళిన. ఈ రైడ్ వచ్చేసి 9:55కి పడింది. 9:55 పడితే 12:10కి అక్కడ డ్రాప్ చేసిన. 11:10కి అక్కడ డ్రాప్ చేసిన. మళ్ళీ అక్కడ డ్రాప్ చేసినాక మళ్ళీ ఇంకో రైడ్ పడింది, ఓలాలో పడింది. ఈ రైడ్ ఎంత పడినాయంటే 11:18కి పడినది. 11:18కి పడింటే మనం అది డ్రాప్ చేసేసరికి 40 minutes. పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్ వరకే టైం అనేది కౌంట్ చేస్తుంది. ఫస్ట్ మనం వెళ్తాం కదా, అదనేది పికప్ లొకేషన్, మనం ఉన్న కాడ నుంచి పికప్ లొకేషన్కి టైం కౌంట్ చేయడు. ఇదైతే 9.7 కిలోమీటర్స్ 40 minutes. ప్రజెంట్ టైం వచ్చేసి 12:22 అయింది, ఇప్పుడే రైడ్ కూడా అయిపోయింది. ఇదైతే ఉన్నా అదే ఆలోచిస్తున్నా, డ్యూటీ చేద్దామా ఈరోజు, బంద్ పెడదామా, వర్షం పడుతుంది, ట్రాఫిక్ ఫుల్గా ఉంది అని. సర్జ్ బుకింగ్స్ అయితే ఏం వేయట్లేదు. ర్యాపిడోలో వచ్చేసి ఏదో ఒకటి వేస్తుండు, మీకు చూపిస్తుంది చూడండి. ఆల్రెడీ లాగిన్లోనే ఉంది ర్యాపిడో, ఓలా ఆఫ్ చేసిన. వాడు ఇచ్చే పేమెంటు ఓలాలో 20 రూపీస్ ఇస్తుండు, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి ఒకసారి ఏమో ఫుల్ ఉంటుంది, ఒకసారి ఏమో తక్కువ ఉంటుంది ట్రాఫిక్. ఇప్పుడైతే ఇట్లా ఉంది. ర్యాపిడో అయితే ఆన్ చేసిన, ర్యాపిడోలో అయితే ఇంకేం పర్లేదు రైడు. ఒకవేళ ఇప్పుడు బంద్ చేసినా కానీ మనం టోటల్ వచ్చేసి 30 kilometers ట్రావెల్ చేసినాము. 600 రూపీస్ వరకు వచ్చింది. 20 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఈరోజు. 32 kilometers ఏమో ట్రావెల్ చేసిన.
టోటల్ కలిపి. ఓలాలో వేస్తుండు కానీ అంటే సర్జీ అట్లే, ప్లస్ పికప్ కూడా బాగా లాంగ్ ఇస్తుండు. 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఇస్తుండు. ఇంకోటి అన్నది 4 కిలోమీటర్స్ డ్రాప్ 170 రూపీస్ యాక్సెప్ట్ చేస్తున్నా. ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసిన. డీమార్ట్ కార్డు ఉన్నాడు, డీమార్ట్ కార్డ్ నుంచి అల్వాల్కి. మాట పక్కనే ఉన్నాం, వెళ్ళిపోదాం మనం.